జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మురళి గారు, ఇప్పుడు పాకిస్తాన్ పిఓజేకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, సో ఇప్పటికీ కూడా అది వివాదాస్పదంగా ఉంది. యుఎన్ఓకి అప్రోచ్ అవ్వడం జరిగింది. బట్ స్టిల్ పాకిస్తాన్ అన్ని విధాలుగాను కూడా అక్కడ ఉన్నటువంటి సహజ వనరుల్ని యథేచ్ఛగా ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటుంది. ఒక లెక్క ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రత్నాల్ని అమ్ముకోవడం ద్వారా $40 బిలియన్ పాకిస్తాన్ ప్రభుత్వం సంపాదించుకుంది. రత్నాలు కావచ్చు, ఇతర వాటెవర్ సహజ వనరులు, ఆ ప్రాంతంలో దొరికే సహజ వనరులన్నింటినీ కూడా యథేచ్ఛగా పాకిస్తాన్ తీసేసుకుంటుంది. తీసుకోవడానికి వాళ్ళకి హక్కు ఎవరు ఇచ్చారు? ఎందుకంటే అది మన భారత్ సొత్తు. చట్టపరంగా ఏమన్నా యాక్షన్ తీసుకోవడానికి కానీ, లేకపోతే అంతర్జాతీయంగా ఏమన్నా ఎందుకని చేయలేకపోతున్నాం? తీసుకుంటున్నా కూడా, వనరుల్ని తీసుకుంటున్నా కూడా ఎందుకని భారత్ ఏం చేయలేకపోతుంది? ఇంతవరకు ఈఓకే విషయంలో, అలాగే మన దగ్గర ఉన్న జమ్మూ కాశ్మీర్ విషయంలో, జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగంగానే ఉండిపోయింది కనుక ఇక్కడ మన యాక్షన్స్ కానీ, మన ఇవి కానీ ఏవి కూడా పాకిస్తాన్ సంబంధం లేకుండా ఉన్నది. ఎందుకంటే మన అంతర్భాగం. అలాగే పిఓజేకే కూడా మనము పాకిస్తాన్ అంతర్భాగం లాగానే చూస్తూ వచ్చాం. ఈ రోజు కూడా అక్కడ అబ్జెక్షన్స్ రేజ్ చేయడం కానీ, గత ప్రభుత్వాలు చేసినటువంటి పొరపాటు, సో ఇక్కడ ఇలాంటి నిర్ణయాలు చేయకూడదు, ఇక్కడ ఈ దోపిడీ జరగొద్దు లాంటివి ఏ రోజు మనం అబ్జెక్షన్ చేసినటువంటి సందర్భాలు లేవు. దాంతో పాకిస్తాన్ ఏం చేసింది, యథేచ్ఛగా అక్కడ ఉన్నటువంటి వనరులను వాడుకోవడము, ఎక్స్ప్లాయిట్ చేయడము, అక్కడి ప్రజల యొక్క వనరులను పాకిస్తాన్ వాడుకోవడం, ఇంతమంది చెప్పినట్టుగా మంగ్లా డ్యామ్ జలాలు వాడుకోవడము, విద్యుత్తును వాళ్ళు తీసుకెళ్లడము, లేకపోతే మీరు చెప్పినటువంటి ఇవన్నీ కూడా ఏమంటారు రత్నాలు, ఇలాంటివి అన్ని కూడా తీసుకెళ్లడం, ఇవి వాళ్లకు చట్ట విరుద్ధమైందిగా ఎన్నడూ వాళ్ళకు తోచలేదు. ఇది చట్ట విరుద్ధమైన పని వాళ్ళు చేస్తున్నారని మనం కూడా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో అసలే రీచ్ చేయలేదు. కనీసం డైరెక్ట్ గా పాకిస్తాన్ తో అలాంటి అబ్జెక్షన్స్ రేజ్ చేసిన సందర్భాలు కూడా తక్కువ. చేస్తే మరి ఏదైనా ఫలితం ఉండేదో ఏమో. కానీ ఏదేమైనా ఈ గొడవ ఏదైతే జరుగుతుందో, రావణ కాష్టం లాగా రగిలిపోతా ఉందో, ఇది ఒక్క పిఓకేనో లేదండి, మొత్తం పాకిస్తాన్ లోనే అంతర్గత కలహాలు విపరీతంగా ఉన్నాయి. పాకిస్తాన్ చాలా బలహీన పడిపోయింది, అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి సందర్భం. ఇది చల్లార్చడానికి నేను విన్నాను, ఎక్కడో వార్త కూడా చూశాను, సుమారుగా 2300 కోట్లు ఏదో అనౌన్స్ చేశారు. దీన్ని చల్లార్చడానికి ఏదో ప్రయత్నం చేశారు. అంత ఇవ్వడం కూడా చాలా కష్టం. అనౌన్స్ చేయడం ఈజీ కానీ ఇవ్వడం కూడా కష్టం. అంత డబ్బు లేదు. ఎక్కడో నేను పేపర్ లో పనిగా ఎంత డబ్బు అవసరమో వాళ్ళ IMF దగ్గర అంటే, ఒక IPL మ్యాచ్ అంత డబ్బు వాళ్ళకి అవసరం. మనమేమో IPL లో అంత డబ్బు పోగేస్తున్నాం. ఒక IPL మ్యాచ్ అది చాలు వాళ్ళు బ్రతకడానికి. వాళ్ళ పరిస్థితి ఎంత దీనంగా ఉంది అంటే అంత దీనంగా ఉంది. వాళ్ళకి అవసరమైన డబ్బు అంత ఇదిగా ఉంది. కనుక అంతర్గత కలహాలతోటి కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్, రాజ్నాథ్ సింగ్ గారు అన్న డైలాగ్ ఊరికే అనేది కాదు, బహుశా అలాంటి ఒక స్థితి వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ ఆజాద్ కాశ్మీర్ ఏమో కాశ్మీర్ కు దగ్గరగా ఉన్న ప్రాంతము, అక్కడ వెళ్ళి కలిసిపోవాలి. అలాగే గిల్గిట్ దీనికి ఆ భాగమేమో లడ్డాక్ దగ్గరగా ఉన్న భాగం, అక్కడ భూభాగంతో ప్రజలతో కలిసిపోవాలి. ఇది తీవ్రమైన కోరిక ప్రజల్లో ఉంది. ఇక్కడ డెవలప్మెంట్, ఇక్కడ ఇవన్నీ కూడా చూశాక వాళ్ళు అసలే ఇదిగా ఉండలేకపోతున్నారు. దండగా ఈ పాకిస్తాన్ లో ఉండడం అనేటువంటి స్థితి వచ్చినప్పటికీ కూడా మనం ఆర్మీ యాక్షన్ తో చేసేది కాదు, కానీ తప్పకుండా దేర్ ఆర్ అదర్ వేస్ వేర్ అది సాధారణంగా కలిసిపోయే అవకాశం ఉంది. ఘోరంగా రోడ్లు లేవు, స్కూల్ లేవు, కాలేజీ లేవు, ఆసుపత్రులు లేవు, ఏవి లేవు. కనుక మనుషులు కదా ఆఫ్టర్ ఆల్. కానీ వారు అన్నట్టుగా ఇంతవరకు ఈ ప్రజలను మనం ఎన్నడూ నమ్మలేము కూడా. తోడేళ్ళు ఉండేటువంటి భూభాగాన్ని తీసుకుంటే తోడేళ్లతో కూడా మనం బాధపడాల్సి వస్తుంది. కనుక ఈ భూభాగమే ఊరికే భూభాగం వస్తేనే మనకు ప్రాబ్లం లేకుండా, గిల్గిట్ లాంటి ప్రాంతం ఉంది, అది మనకు చాలా అత్యంత అవసరం. అది చాలా స్ట్రాటజికల్ గా మనకు ఫ్యూచర్ లో కూడా చైనా లేకపోతే ఎవరిని మనం అడ్డుకోవాలన్నా గిల్గిట్ లాంటి ఒక భూభాగం మన చేతిలోకి వస్తే ఒక అద్భుతం అది. కనుక అది చాలా అవసరం మనకుంది. పాకిస్తాన్
వాళ్ళ పిఓకేలో ఉన్న మనుషుల అవసరం ఇండియాతో కలవాలని ఎంత ఉందో గిల్గిట్ ను కలుపుకోవాలనేటువంటి అవసరం మనకు కూడా ఉంది. కనుక ఈ రెండింటి మధ్య ఎక్కువ ఒక మార్గం వెతకాల్సినటువంటి సమయం వచ్చేసింది. ఓకే, కాళిదాస్ గారు, ఇప్పుడు కేవలం పిఓజేకే మాత్రమే కాదు, పాకిస్తాన్కి ఇంకొక బలూచిస్తాన్ వాళ్ళు కూడా ఎప్పుడో దశాబ్దాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు స్వతంత్ర దేశంగా ఉండాలని అనుకుంటున్నారు. దానికోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు చాలా కాలంగా. ఇప్పుడు ఆ సమస్య ఉంది. ఏదో ఒక రోజున ఆ బలూచిస్తాన్ కూడా సెపరేట్ అయిపోయి పిఓజేకే కనుక ఇటు వచ్చేస్తే పాకిస్తాన్ ఉనికి ఏమవుతుంది అసలు? కరెక్ట్ అండి, మంచి ప్రశ్న. ప్యానలిస్ట్ మిత్రులు ఇందాక నేను చెప్పిన దాంట్లో ఏకీభవించారు, చాలా సంతోషం. ఎస్, ఇప్పుడు స్ట్రాటజిక్గా మనం కలుపుకోవాలంటే ముందు వాళ్ళు ముక్క చెక్కలు అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన ముక్కని ఏరుకోవడం చాలా సులభం. సింపుల్. ప్రత్యర్థి బలహీనం అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రత్యర్థి బలహీనం అయిపోయి అటాక్ చేయటమే, సింపుల్ లాజిక్. సో బలూచిస్తాను ఎప్పటి నుంచో పీఓకేలో 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి డ్రామా మొదలవుతుంది. బలూచిస్తాన్ లో చాలా ఏడాది మేము సర్వీస్ లో ఉన్నప్పటి నుంచి కూడా అక్కడ అసమ్మతి జ్వాలలు కానీ తిరుగుబాట్లు ఉన్నాయి. ఇప్పటికీ అలాగే ఉందా? బలూచిస్తాన్ టైగర్స్ ఏదో అంటారు, వాళ్ళకి మిలిటరీ అండ్ సంథింగ్ పోరాటం చేస్తున్నారు కదా. వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి కొంత ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ నుంచి సపోర్ట్ ఉంది. మన మీద కూడా ఆరోపణలు బాగా చేస్తుంది. సరే, ఇవన్నీ ఉండేవే. సో బలూచిస్తాన్ ఈ రోజు కాకపోయినా రేపైనా పాకిస్తాన్ చేతుల్లోంచి విడిపోవాల్సిందే. సో వాళ్ళు విడిపోయిన తర్వాత మనకు కావలసిన ముక్క, ఇందాక వారు చెప్పినట్టు గిల్గిట్ అండ్ హుంజా చాలా అవసరం. నేను ఒకసారి ఆకాశంలోంచి కూడా చూశాను వాటిని. చాలా అద్భుతమైన ప్రదేశం, మన దేశంలోనే ఉండాల్సింది. ముఖ్యంగా కారకోరం హైవే, ఒక మిలిటరీ ఎక్స్పర్ట్ కానండి, కారకోరం హైవే మన చేతుల్లోకి రావటం అనేది అత్యంత ఆవశ్యకత. అయితే ఇవన్నీ కలగలిపితే నాకు ఒక డేంజర్ కనపడుతుంది. డేంజర్ అంటే ఇన్ ద సెన్స్, బంగ్లాదేశ్ వారప్పుడు అక్కడ ప్రజల్ని చాలా దమనకాండ చేస్తే కొన్ని లక్షల మంది భారతదేశంలోకి వచ్చేశారు. మనము అప్పుడు 1971 వార్లో అనివార్య పరిస్థితిలో పాకిస్తాన్తో యుద్ధానికి దిగాల్సి వచ్చి వాళ్ళ తొక్క తీసేశాం. సో ఇప్పుడు కూడా చివరికి ఆ పిఓకే ప్రజలు మరి ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఈ బంగ్లాదేశ్లో ఆ రోజు 71లో జరిగినటువంటి దమనకాండ దాకా పోయి కొన్ని వేల లక్షల మంది కనుక భారతదేశంలోకి చొచ్చుకొచ్చేస్తే, శరణార్థులు, సింపుల్ శరణార్థుల్లాగా వచ్చేస్తే వాళ్ళని ఎలా నువ్వు హ్యాండిల్ చేస్తావు? మిలిటరీ పరంగానే చేయాలా, దౌత్య పరంగా ఎవరుంటారు? ఇందాక పరమేశ్వర్ గారు చెప్పినట్లు చాలా కరెక్ట్గా వాళ్ళ మీద ఇతరత్ర చర్యలు తీసుకోవాలంటే ఇక్కడ చైనా మనల్ని చాలా వెన్నుపోటు పొడిచింది. ఎన్నో వీటో, అక్కడున్న టెర్రరిస్టులు కానివ్వండి, వాళ్ళ సంస్థల మీద యాక్షన్ తీసుకోవాలి, ఫైనాన్షియల్ క్యాట్ ఏవైతే యాక్షన్ తీసుకోవాలని చెప్పినా కూడా చాలా వరకు చైనా వెన్నుపోటు పొడిచి మనం ప్రతిపాదించిన, అంటే దౌత్యపరంగా కానివ్వండి, యుఎన్ పరంగా చాలా వెన్నుపోటు పొడిచి పాకిస్తాన్ని మనం చక్రబంధనంలో ఇరికిచ్చే ప్రోగ్రామ్స్ అన్నిటిని అడ్డుకుంది. సో అందుకని ముందు భారతదేశం పొలిటికల్ స్టేట్మెంట్స్ ఎట్లా ఉన్నా ఈ బంగ్లాదేశ్ చరిత్ర పునరావృతం కాకుండా అక్కడ ప్రజలు బతకలేక వేల మంది లక్షల మంది చొచ్చుకు రాకుండా ఒక మాస్టర్ ప్లాన్ భారత ప్రభుత్వం ఆలోచించాలని నా ఉద్దేశం. మిగతాది మీరు అడిగినట్లు బలూచిస్తాన్ ఇవాళ కాకపోతే రేపైనా విడిపోతుంది, తప్పేం లేదు. వాళ్ళు మన దాంట్లో మన కాశ్మీర్లో దేశంలో ఇన్ని ఉగ్రవాద దాడులకు తెగబడ్డ తర్వాత మనం పరోక్షంగా బలూచిస్తాన్ని విడగొట్టడానికి ప్రయత్నించినా ఏమాత్రం తప్పు లేదు. ఆ ముక్క విడిపోయిన తర్వాత అప్పుడు పీఓకేలో మనకు ఉపయోగపడే వాటిని మనం స్వాధీనం చేసుకుంటామా, వాళ్ళంతటా వాళ్ళు వచ్చి కలిసిపోతారా అన్నది స్ట్రాటజిక్గా ఆచితూచి, కేవలం ఏకపక్షంగా కాదు, ప్రతిపక్షాలతో వాళ్ళకి రాజకీయ వైరుధ్యాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఒక స్పెషల్ పార్లమెంట్ అటువంటి పరిస్థితి వస్తే కన్వే చేసి అందరి ఏకాభిప్రాయం తీసుకొని మంచి చెడు హడావిడి పడకుండా, ఎందుకంటే ఇవి వారందరూ చెప్పినట్టు మనందరం ఆలోచిస్తున్నట్టు అంత ఈజీ కాదు. ముఖ్యంగా మెయింటైన్ చేయటం, సస్టైన్ చేయటం చాలా కష్టం. అదే ఏం చేసినా కానీ మీరు సైనిక చర్య కాకుండా చేతికి మట్టి అంటకుండా వాళ్ళంతటా వాళ్ళు వచ్చే కలిసేటువంటి పరిస్థితులను కల్పించుకోగలిగితే సైనిక చర్య అన్నది ఇంకా లాస్ట్ ఆప్షన్. దేశానికైనా యుద్ధం అనేది లాస్ట్ ఆప్షన్. దానికి ముందు ఉన్నటువంటి అన్ని పాసిబిలిటీస్, అన్ని మార్గాలు మనకి ఏది సానుకూలంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, చిట్ట చివరికి సైనిక పరంగా కూడా, అది వదులుకుంటే ఎట్లా? ఈ రోజు కాకపోతే రేపైనా సియాచిన్ గ్లేషియర్ అండ్ కారకోరం హైవే అన్నది చైనాతో యుద్ధం గనక వస్తే అవి మన అధీనంలో ఉంటే ఆ అడ్వాంటేజ్ వేరు. సైనిక పరంగా కూడా
ఒక సైనికాధికారిగా నేను చెప్పే మాటలు. ఓకే, పరమేశ్వర్ గారు, రూలర్స్ పరిపాలించే వాళ్ళు చేసినటువంటి కొన్ని మిస్టేక్స్ మేబీ ఆ సమయంలో వాళ్ళకి అది అనిపించి ఉండవచ్చు, లేదా దూరదృష్టి లేకపోవడం వల్ల కావచ్చు. వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు జనరేషన్స్ తరతరాలు కూడా సఫర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. చాలామంది చెప్తుంటారు, ఈ డిబేట్లో కూడా ప్రస్తావన వచ్చింది, యునైటెడ్ నేషన్స్ని అప్రోచ్ కావడం ద్వారా నెహ్రూ గారు ఎంత పెద్ద తప్పు చేశారనేది దాని మీద చాలా వ్యాసాలు ఉన్నాయి, చాలా పుస్తకాలు కూడా రాసినట్టున్నారు చాలామంది. సో పరిపాలకులు చేసేటువంటి తప్పులకు ప్రజలు బలి కావాలా? ఇంకోటి కూడా ఉంది, సియాచిన్ ఇప్పుడు వారు చెప్పారు, మన కాళిదాస్ గారు చెప్పారు, సియాచిన్ గ్లేజియర్ని కూడా ఒకానొక సందర్భంలో దాదాపుగా పాకిస్తాన్కి అప్పగించడానికి సిద్ధమైపోయినటువంటి తరుణంలో డిఫెన్స్ వాళ్ళు చాలా తీవ్రంగా అపోజ్ చేస్తే అప్పుడు విరమించుకున్నారని చెబుతూ ఉంటారు చాలామంది. మీరేం చెప్తారు? పరమేశ్వర్. సో 2-3 థింగ్స్ అంటే, ఒకటి కాళిదాస్ సార్ ఒక పాయింట్ తీశారు, రెఫ్యూజీస్ అని. అప్పుడు ఐ పుట్ మై హ్యాండ్ అప్. అంటే ఒకటి, మీరు స్ట్రాటజిక్ గా మీరు ఆలోచించారంటే చాలా దూరం, చాలా స్ట్రాటజిక్ పాయింట్ మీరు ఒకటి ఆలోచించారంటే, కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి ఆబ్వియస్లీ. ఆ అజంప్షన్స్ మీరు తీసుకున్నారంటే, ఫస్ట్ అజంప్షన్ ఏం తీసుకుంటున్నానంటే, ల్యాక్ ఆఫ్ ఆపోజిషన్ వల్ల ఇప్పుడు జరుగుతున్న జనరల్ ఎలక్షన్ లో మళ్ళీ మోడీ గారే ప్రైమ్ మినిస్టర్ అవుతారు నేను అజ్యూమ్ చేసుకుంటాను. ఐ మే బి రాంగ్, ఐ మే బి గ్రాస్లీ రాంగ్, ఆయన ఓడిపోవచ్చు, వేరే వాళ్ళు రావచ్చు. డెమోక్రసీ ఆల్వేస్ సర్ప్రైజెస్. సో మనకి అది చెప్పలేము. కానీ నా అజంప్షన్, నా రీడింగ్ ఏంటంటే, ఆయన మళ్ళీ పవర్ లోకి వస్తారని. సో వచ్చారంటే థర్డ్ టర్మ్ లో వన్ ఆఫ్ ద థింగ్స్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ ఇన్ ఈస్ CAA NRC అని. సో ఆ రెఫ్యూజీ ఇష్యూ అనేది అక్కడ అడ్రస్ అవుతుంది. రెఫ్యూజీ అనేవాడు రెఫ్యూజీ దాకా ఉన్నంత వరకు మీరు ఏం చేయొచ్చు, ఇష్యూ సాల్వ్ అయ్యాక రెఫ్యూజీని వెనక్కి పంపించేయచ్చు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రెఫ్యూజీస్ మనం ఎందుకు వెనక్కి పంపించలేకపోతున్నాం అంటే, వాళ్ళని ఓట్ బ్యాంక్స్ చేసుకుని వాళ్ళని నేచురలైజ్ చేసి పడేశారు అక్కడ ఉన్న గవర్నమెంట్స్. వాళ్ళు ఇప్పుడు సిటిజన్స్ అయిపోయారు. సిటిజన్స్ మీరు బంగ్లాదేశ్ కి వెనక్కి ఎలా పంపించలేదు. అదే మీరు NRC ఇంప్లిమెంట్ చేశారంటే, ఓన్లీ మైనారిటీస్. ఎందుకు ఆ గొడవ జరుగుతుంది ఇప్పుడు కూడా పొలిటికల్ పార్టీస్ దగ్గర నుంచి, మీరు ముస్లిమ్స్ ని వేరేగా చూస్తున్నారు, వేరే రిలీజియస్ వేరేగా చూస్తున్నారంటే, ఎందుకంటే మన గవర్నమెంట్ ఏమంటుంది, మైనారిటీస్, అక్కడున్న మైనారిటీస్ హిందూస్ వాళ్ళు పర్సిక్యూట్ అయ్యారంటే వాళ్ళు ఇండియాకి వస్తే వాళ్ళకి మేము సిటిజన్షిప్ ఇస్తాము. అక్కడున్న మెజారిటీ వస్తే వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తామని ఎట్లా చెప్తాము? మన దేశం ఓవర్ఫ్లో అయిపోతుంది. అక్కడున్న మెజారిటీ అయితే అది వాళ్ళ కంట్రీ ప్రాబ్లం. సో ఇప్పుడు అక్కడున్న మెజారిటీ ఎవరు? ముస్లిమ్స్. వాళ్ళు అక్కడి నుంచి రెఫ్యూజీస్ గా వచ్చారంటే వాళ్ళు రెఫ్యూజీస్ గా ఉంచుకుంటాము, ఇష్యూస్ వెళ్ళాక వెనక్కి పంపించేస్తాం. సో దట్ ఇష్యూ ఇస్ గోయింగ్ టు బి టాకిల్ బై ది CAA NRC అండి. CAA NRC ఇంప్లిమెంట్ అయిందంటే అది 100% ఇంప్లిమెంట్ అవుతుంది. వాళ్ళు రెఫ్యూజీస్ గానే ఉంటారు, ఇవాళ కాదు రేపు తిరిగి వెళ్ళాల్సి వస్తుంది తప్పదు. సో దట్ ప్రాబ్లమ్ విల్ బి టాకిల్డ్ దేర్. ఒకవేళ అది అక్కడ దాకా వచ్చిందంటే చాలా అవసరం కూడా. ఎస్. సో అది సెకండ్ మీరు అడిగిన ఇష్యూ ఏంటంటే, ఫస్ట్ సెకండ్ దానికి వస్తాను. సియాచిన్ గ్లేషియర్ అన్నారు. సియాచిన్ గ్లేషియర్ వెరీ మచ్ ఆ టైంలో నేను కూడా సర్వీస్ లో ఉండే, తో నేను ఆ సెక్టర్ లో ఆ టైంలో పోస్టెడ్ లేకున్నా కూడా ఇంటర్నల్ గా మాకు తెలిసింది ఏంటంటే, ఇచ్చేస్తే ఏంటి నెగటివ్స్ అనేవి ఇన్పుట్స్ అవి అడిగారు. థ్యాంక్ఫుల్ ఏంటంటే మిలిటరీ లీడర్షిప్ ఒక జాయింట్ ఫోర్స్ గా పెట్టి PMO కి డిఫెన్స్ మినిస్టర్ కి అడ్వైజ్ ఇచ్చాయి, ఆ తప్పిదం చేయొద్దు, కశ్మీరే మొత్తంగా చేతుల్లోంచి పోతుంది, ఉట్టి సియాచినే కాదు, ఉట్టి లేయే కాదు, మొత్తం కశ్మీర్ మనం చేతులు అడిగేసుకోవాలి. అట్లా జరిగిందంటే జమ్మూలోకి వచ్చి కూర్చుంటారు పాకిస్తాన్ వాళ్ళని, పాకిస్తాన్ చైనా ఒక అడ్వైజ్ ఇవ్వడము, పుష్ బ్యాక్ చేయడము జరిగితే కొంచెం ఆలోచనలో పడి దాని తర్వాత వేరే పాలిటిక్స్ లో పడి అవి హైలైట్ అయిపోయి వాళ్ళు ఆ డెసిషన్ వెనక్కి తీసుకోవడం జరిగింది. లేకపోతే మాకు తెలిసిన విధంగా ఏంటంటే, సియాచిన్ గ్లేషియర్ హ్యాండ్ ఓవర్ చేద్దామని ఒక ప్లాన్ ఉండేది, యాజ్ ఎ గుడ్ విల్ జెస్చర్, యాజ్ ఎ ఫ్రెండ్షిప్ మెజర్ టు పాకిస్తాన్. లైక్ ఐ హైలైటెడ్, నేను హైలైట్ చేసినట్టు మళ్ళీ మురళీ మనోహర్ గారు కూడా అన్నారు, 2 డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. నేను పావును అన్నాను, వాళ్ళ అక్కలు అన్నారు, 2 సేమే అంటే. ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే మన్నే తినేస్తాయి, ఆకలి వేసినప్పుడు మన్నే కాటేస్తాయి, లేదా మన్నే తింటాయి. సో వాళ్ళని అంత ఈజీగా, పాకిస్తాన్ అంత ఈజీగా నమ్మడానికి లేదు. సో దట్ ఈస్ వన్. రెండోది ఏంటంటే, తప్పులు అనేవి జరుగుతుంటాయండి, పొలిటికల్లీ, మిలిటరీలీ, స్ట్రాటజికల్లీ తప్పులు అనేవి జరుగుతాయి, తప్పేం లేదు. కానీ తర్వాత సరిదిద్దుకునే, ఇంకా ఒకసారి అప్రోచ్ అయిపోయిన తర్వాత సరిదిద్దుకునే ప్రయత్నం కూడా జరిగింది అసలు తర్వాత? లేదండి, జరగలేదు. అంటే మీరు 1947 మీరు వార్ సిచ్యువేషన్ తీస్తున్నారంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి తప్పులు అవి తప్పులు అని కూడా నేను అన్నానండి. ఏమో అసలు ల్యాక్ ఆఫ్ థాట్ తో చేసిన విషయం అని అంటారు. UN అనేది అప్పటికప్పుడే పుట్టింది. వరల్డ్ లో ఈవెన్ 10% కంట్రీస్ అప్పటికి, 20% కంట్రీస్ అప్పటికి మెంబర్స్ కాదు. దానిలో UN చార్టర్ ఏంటి, UN ఏం చేస్తుంది, UN లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ ఏంటి కూడా ఎస్టాబ్లిష్ కాని టైంలో మనం ఈ ప్రాబ్లమ్ ని తీసుకెళ్లి UN దగ్గర పెట్టి సాల్వ్ చేయండి అంటున్నాం. అది ఏమో
ల్యాక్ ఆఫ్ వర్డ్స్ అండి, నేను ఇక్కడ అలాంటి వర్డ్స్ యూజ్ చేయదలుచుకోలేదు. Hmm. కానీ అది మనం చేసిన పిచ్చితనమే అది. అన్ఫార్చునేట్లీ జవహర్లాల్ నెహ్రూ గారికి చుట్టూ ఉన్న అడ్వైజర్స్ అందరూ దేవర్ ఆల్ ప్రో హ్యాండింగ్ ఓవర్ కాశ్మీర్ టు పాకిస్తాన్ అండి. మీరు ఫారూక్ అబ్దుల్లా గారి, షేక్ అబ్దుల్లా గారిని తీసుకున్నా కూడా కేకే మెనన్ గారు, కేకే మెనన్ వాజ్ అ నోన్ కమ్యూనిస్ట్ అండి. ఆయన హీ వాజ్ హిస్ క్లోజ్ కాన్ఫిడెంట్ అండ్ అడ్వైజర్. ఇలాంటి అడ్వైజర్ మీకు పెట్టుకున్నారంటే వాళ్ళు యాంటీ ఇండియా అడ్వైజర్ ఇస్తారండి. అల్టిమేట్లీ ఇండియాకి ప్రాబ్లం క్రియేట్ చేసే అడ్వైజర్ ఇస్తారు. అన్ఫార్చునేట్లీ నెహ్రూ గారు అడ్వైజర్స్, నెహ్రూ గారు థాట్స్ వర్ నెవర్ ప్రో కాశ్మీర్, దే వర్ ఆల్వేస్ ప్రో అంటే నేను ఒక స్టేట్స్మెన్ గా ఇమేజ్, నెహ్రూ గారు థాట్ వాజ్ ఆల్వేస్ టు ప్రొజెక్ట్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ స్టేట్స్మెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఎనీథింగ్. అట్ ద కాస్ట్ ఆఫ్ ఎనీథింగ్ మన ఇండియాకి కాస్ట్లీ అయిపోయింది. 50 ఏళ్ళు, తర్వాత 70 ఏళ్ళు, ఇప్పుడు 75 ఏళ్ళు అయిపోయి. వీఆర్ స్టిల్ పేయింగ్ ద ప్రైస్ ఫర్ దట్ అండి. ద డంబెస్ట్ థింగ్ వీ కుడ్ హావ్ ఎవర్ డన్, అన్ఫార్చునేట్లీ, సారీ ఆ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాను, కానీ మనం అన్నిటికన్నా పెద్ద తప్పిదం ఏంటంటే మన ప్రాబ్లమ్ ని తీసుకెళ్లి వేరేవాడు ఇల్లేంటి, వాడు ఉనికేదో తెలియని వాడి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లి పెట్టాము. ఇది యూనో 2 కోతులు కొట్టుకుంటూ పిల్లి దగ్గరికి వెళ్ళి సొల్యూషన్ అడిగినట్టు అయ్యింది. పిల్లి అడ్వాంటేజ్ తీసుకుంది, మనం కోతులని మిగిలిపోయాము. అన్ఫార్చునేట్లీ అది జరిగింది అక్కడ 1947-48 లో. అండ్ అప్పటి నుంచి ఆ తప్పు జరుగుతూనే ఉంది. దాని తర్వాత కూడా నేర్చుకోలేదు. దాని తర్వాత పంచశీల్ అన్నారు, దాని తర్వాత చైనాతో ఫ్రెండ్ ఇంటి బాయ్ బాయ్ అన్నారు. ఒక పాము కాటేసాక 2వ పాము దగ్గరికి వెళ్ళారు, ఆ పాము కూడా కాటేసింది. సో ఇప్పుడు ఆ పాములు కాటేస్తాయని కంప్లైంట్ చేయడం మన తప్పు కదండి. మన బంగారంలో తప్పు ఉంటే వేరే వాళ్ళని అంత తప్పే ఉంది. మనం కమ్యూనిస్ట్ దేశాలను నమ్మకూడదు అనేది యూనివర్సల్ లెసన్. ఆ యూనివర్సల్ లెసన్ వదిలేసి నేను మాओ జెడాంగ్ తోటి నేను ఫ్రెండ్షిప్ చేసుకుంటాను, చైనా మన మిత్రులు, చైనాకి మన లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ తెలుసు, చైనా మనతో మంచిగా ఉంటుందని మనం నమ్మి మన యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ సీట్ తీసుకెళ్లి చైనా చేతిలో పెడితే అది మనం ఇప్పుడు చైనా ఏం చేసి మన తప్పండి. అది మన తప్పు చేసి చైనా అంటే ఎట్లా? చైనా చేసింది. చైనా హాస్ బీన్ ఎక్స్పాన్షనిస్ట్ ఆల్వేస్. చైనాకి అప్పుడప్పుడు ఇండిపెండెన్స్ వచ్చింది, మన తర్వాత ఇండిపెండెన్స్ వచ్చింది. అలాంటిది నీకు వచ్చి సెక్యూరిటీ కౌన్సిల్ సీట్ తీసుకుని నువ్వు చైనా సపోర్ట్ చేయి, అంతేగాని మాకు చైనాకి సెక్యూరిటీ కౌన్సిల్ సీట్ లేకపోతే మాకు కూడా వద్దు అంటే చైనా ఉందా ఆ మాట పని? చైనా చేత ఆ మాట అనిపించారా మీరు? చైనా చేత ఆ మాట అనిపించలేదు. చైనా హ్యాపీగా వాళ్ళకి సెక్యూరిటీ కౌన్సిల్ సీట్ వచ్చింది, వాళ్ళు తీసుకున్నారు. దాని తర్వాత వీడియో చేస్తూ పోయింది ఇండియా. ఇప్పటికీ కూడా ఇండియాకి సెక్యూరిటీ కౌన్సిల్ సీట్ రాలేదు. చాలా సార్లు ప్రయత్నం జరిగితే చైనా అడ్డుకుంది కూడా. చైనా వీడియో చేసి, చైనా క్లియర్ గా వీడియో చేసి. సో మనం చేసిన పిచ్చి పనుల్ని చైనా మీదో లేకపోతే యుఎస్ఏ మీదో లేకపోతే పాకిస్తాన్ మీద పెట్టి మనకి వచ్చే బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు ఏడుస్తున్నాం అంతే, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నారంట, అట్లా జరుగుతుంది అంతే, అంతకని ఏం లేదు. మనం చేసిన చారిత్రాత్మక తప్పిదాలండి ఇవన్నీ. సో ఇవి ఇంకా సరిదిద్దలేదు. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ పరమేశ్వర్ గారు, ఐ యాడ్ ఇంకొక చిన్న పాయింట్, ఇఫ్ యూ కైండ్లీ పర్మిట్. ఈ తప్పిదాలు కాక 71 వార్ లో ఇందిరాగాంధీ గారు అంత గొప్ప స్ట్రాటజిస్ట్ అయ్యుండి 90,000 పాకిస్తాన్ సోల్జర్లు మనం క్యాప్చర్ చేసి ఆ రోజున నువ్వు పీఓకే ఖాళీ చేసి వెళ్తే కానీ ఈ 90,000 మందిని వదలను అని ఉంటే దరిద్రం వదిలిపోయేది. అసలు ఆవిడ ఎందుకు ఆ ఆలోచన ఆ రోజున మరి ఆవిడికి రాలేదు, ప్రభుత్వానికి రాలేదు? ఎంత గొప్ప అడ్వాంటేజ్, వాళ్ళ దగ్గర యాటం బాంబ్ కూడా లేదు. ఇందిరాగాంధీ గారు యాటం బాంబ్ సాధించారు. ఆ పీఓకే సమస్య అసలు దరిద్రంగా పర్మినెంట్ గా ఆ రోజు వదిలిపోయి ఉండేది. అది చాలా గొప్ప చారిత్రాత్మక తప్పిదం అని నేను భావిస్తున్నాను. పరమేశ్వర్ గారు కరెక్ట్ అండి. సో ద లీస్ట్ ఇస్ మన బిజినెస్ ఆఫ్ వార్ అనే కనీసం ఎక్స్చేంజ్ చేయాల్సింది. ఆ టైంలో మనం యూనిలాటరల్ గా వాళ్ళ బిజినెస్ ఆఫ్ వార్ 96,000 మంది ప్లస్ బిజినెస్ ఆఫ్ వార్ మనం వదిలేసి మన బిజినెస్ ఆఫ్ వార్ లిస్ట్ ఏంటి, మనం ఇచ్చిన లిస్ట్ బిజినెస్ ఆఫ్ వార్ ఎక్కడున్నారు, వాళ్ళని మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అన్న డిమాండ్ కూడా పెట్టలేదు. సో షిమ్లా ప్యాక్ట్ చేసి షిమ్లా ప్యాక్ట్ ని వాళ్ళు పాకిస్తాన్ ఆనర్ చేస్తుంది అని అనుకోవడం అనేది చాలా పెద్ద తప్పండి. సో ట్రెడిషనల్ గా ఈ తప్పులు చేస్తూ వచ్చాము. అలాగే 1999 లో కూడా వాజ్పేయి గారు తప్పు చేశారు అని అనొచ్చు, కానీ ఏంటంటే అప్పటికి థింగ్స్ వర్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్ అండి. ఆల్మోస్ట్ అప్పుడు మనం ఇంటర్నేషనల్ దాన్ని వార్గా తీసుకెళ్ళామంటే మన ఫైనాన్షియల్స్ కూడా మన ఫైనాన్షియల్ స్టేటస్ కూడా పెద్ద గొప్పగా లేకుండా 1992-93 లోనే మనం రికవర్ అయ్యాము. రికవర్ అయ్యి 7 ఏళ్ళు అయ్యింది. సో మన ఫైనాన్షియల్ స్టేటస్ ఇఫ్ హ్యాడ్ గాన్ ఇంటూ ఒక ఫుల్ వార్ లోకి వెళ్ళామంటే మన దేశం సంగతి ఏమయ్యేది అనేది కూడా వాజ్పేయి గారు ఆలోచించి మనం వాళ్ళ ఏరియాలోకి కొన్ని క్యాజువాలిటీస్ తీసుకున్నాం. మనం వారు చేసిన తప్పు మనం చేయము, మనం వాళ్ళు ఆక్యుపై చేసిన ఏరియాలోకి కాలు పెట్టకుండా మనం యుద్ధం గెలుస్తామని ఒక స్ట్రాటజిక్ అండ్ హ్యూమనిటేరియన్ ప్రిన్సిపల్ తీసుకున్నారు. దానివల్ల చాలా స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ దొరికింది ఇండియాకి. బట్ దెన్ పాయింట్ ఏంటంటే కన్సిక్యూటివ్ గవర్నమెంట్స్ ఇవి చేస్తున్న తప్పిదాలు మనకి ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఆల్వేస్, ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేస్తుంది గాజా స్ట్రిప్ లో, వాళ్ళు కంప్లీట్ గా హమాస్ ని వీకెండ్ చేసి దాని తర్వాత మేము టాక్స్ టేబుల్ మీదకి వెళ్తాము, సీజ్ ఫైర్ టేబుల్ మీదకి వెళ్తాము, సో దట్ హమాస్ మేము చెప్పిన మాట పెట్టిందని అంటున్నాం. హమాస్ అక్కడ ఏడుస్తుంది,
రండి బాబు సీస్ఫైర్ చేద్దాం, రండి బాబు సీస్ఫైర్ చేద్దాం. ఇజ్రాయెల్ మాట వింటుందా? వినట్లేదు. ఎందుకు? ఒకసారి మీరు మమ్మల్ని 1400 మందిని కోల్పోయాం మేము మీరు అక్టోబర్ లో జరిగిన దాడికి, ఇంకోసారి ఆ తప్పు చేయమని అంటుంది ఇజ్రాయెల్. అలాంటి స్టాండ్, అలాంటి రూలర్స్, అలాంటి స్టాండ్స్ మనం తీసుకోవాలండి. దట్ ఈస్ అ లెసన్ లెర్న్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్. ఇంటర్నేషనల్ అఫైర్స్ మనం నేర్చుకుని ఇంప్లిమెంట్ చేయాల్సిన ఇష్యూ అదొకటండి మనం. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ షుడ్ లెర్న్. అండ్ అన్ఫార్చునేట్లీ మనం ఈ తప్పులు కంటిన్యూస్ గా ప్రతి వాళ్ళని చేస్తూ వచ్చాము, ఇప్పుడు చేయకూడదని నా ఒపీనియన్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.